మన గుంటూరు జిల్లా ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం క్రొత్త విషయం ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, మన నాయకుడు లోకేష్ గారు మన జిల్లాలో మొట్టమొదటిసారిగా జెండా ఎగరేయటానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి రావటం కూడా చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న నందమూరి తారక రామారావు గారి ఆశయంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుతున్నాం. అందుకు గుర్తుగా ఈ రోజున అన్నా క్యాంటీన్లని తిరిగి పునరుద్ధరించడం 100 చోట్ల ప్రారంభిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం నిరాదరణకు గురి చేసి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సిద్ధాంతం నుంచి పక్కకు తప్పుకొని పేదలను పీడించే కార్యక్రమం, పేదవారి మీద చెత్త పన్ను కూడా వేసి చాలా హింస ఇచ్చిన ప్రభుత్వం పోయిందని ఆనందంలో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. మనమందరం కూడా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం రోజున మనమందరం కూడా ప్రజాసేవకు పునరంకితమై అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆలోచించే ప్రతి ఆలోచనలో అడుగులో అడుగేసి ముందుకు కదులుదామని తెలియజేస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గుంటూరు జిల్లా ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన జిల్లా కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి జాతీయ జెండాను ఎగరవేయడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ స్వతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం, జనసేన కూటమితో మన పతాకంలో త్రివర్ణాలు ఎలా ఉన్నాయో 3 పార్టీలతో కూడినటువంటి ఈ కూటమి ప్రజలందరి కోరికలు తీరుస్తుంది, ప్రజలందరినీ అభివృద్ధి పరుస్తుంది. ఏదైతే మన జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా తీసుకొచ్చారో ఆ P4 ఫార్ములా ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. ప్రతి కుటుంబం కూడా లక్షాధికారుల వైపు అడుగులు వేయడానికి అన్ని చర్యలు ఉంటాయి. ఆ చర్యల్లో భాగంగా మేము నడుస్తామని మనవి చేసుకుంటూ అంత అదృష్టాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి, పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకి, గుంటూరు ప్రజలకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు 200 సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని పీడించుకు తిన్నటువంటి ఆంగ్లేయుల్ని పారద్రోలటానికి మరి ఆనాటి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే కానీ ఈరోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఉండగలిగాము. 1857లో సిపాయిలు తిరుగుబాటుతో మొదలుకుంటే ఆ తర్వాత మరి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ఈ యొక్క స్వతంత్రం, ఈ ప్రజల స్వేచ్ఛను రావటానికి ఎంతోమంది మహానుభావుల యొక్క ప్రాణత్యాగాలు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలోనే పోటీ పడుతున్నటువంటి ఈ భారతదేశానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటిది. మన చుట్టూ ఉన్నటువంటి బోర్డర్లో ఇవాళ సుమారుగా 25 లక్షల మంది మరి సిపాయిలు, జవాన్లు ఈరోజు ఇంకా ఈ భారతదేశంలో ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ దేశాన్ని కాపాడుతున్నారు. దేశభక్తి మీద ఉన్నటువంటి గౌరవాన్ని చూసి మనం అందరం కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దేశభక్తితో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.